హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఏపీ గవర్నమెంట్ హాఫ్ ఇయర్లీ సిలబస్ అయితే మాత్రం మీకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా హాఫ్ ఇయర్లీ ఏదైతే మనకి డిసెంబర్ 13 నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా గవర్నమెంటే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం కొంచెం సీరియస్గా తీసుకుని, ఎందుకంటే రేపు మరలా ఏమైనా కోవిడ్ ప్రాబ్లం వల్ల మీకు ఎగ్జామినేషన్ టైంలో కొద్దిగా ఇబ్బంది అయితే ఈ మార్క్స్ అయితే మాత్రం కొంతవరకు కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయితే మాత్రం ఏపీ స్టూడెంట్స్ కొద్దిగా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 8 మార్క్స్, అదేవిధంగా మనకి 4 మార్క్స్ రెండు క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఆ లిస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సంబంధించిన లిస్ట్ ఇస్తున్నాను. మ్యాక్సిమం అవి 100% ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. ఓకే స్టూడెంట్స్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒక వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడండి, జూనియర్ జువాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి జూనియర్ జువాలజీ. సో దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ సిలబస్ ఏదైతుందో సిలబస్లో మనకి యూనిట్ 6 అంటే మన చాప్టర్ యూనిట్ 6, అదే మనకి యూనిట్ 2. సో రెండు చాప్టర్స్ నుంచి కూడా ఈ ఎస్ఏ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అవి ఏంటంటే ఒకసారి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే యాంటోమీ హిస్టోలైటికల్ లైఫ్ సైకిల్, యాంటోమీ హిస్టోలైటికల్ యొక్క జీవిత చక్రం ఒకటి. నెక్స్ట్ ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మ్యాన్, మానవుల్లో ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రము. అదే మనకి ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మస్కిటో, దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రం. ఇక్కడ చూడండి, ప్లాస్మోడియంకి సంబంధించినటువంటి రెండు ఎస్ఏ అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఈ రెండు కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏస్. ఈ రెండు మాత్రం 100% మీరు చదివే ప్రయత్నించండి. ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మ్యాన్, అదే మనకి ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మస్కిటో, రెండు కూడా దోమలోను మానవుల్లోని ప్లాస్మోడియం జీవిత చక్రం చదవండి. అలాగే యాంటోమీ హిస్టోలైటికల్ జీవిత చక్రం ఒకటి. దీంతో పాటు చూడండి, ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ లైఫ్ సైకిల్, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్ యొక్క జీవిత చక్రం. సో ఈ మూడు కూడా ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏస్ ఇవి. అంటే యాంటోమీ హిస్టోలైటికల్, ప్లాస్మోడియం 2 ఎస్ఏలు, ఆస్కారిస్ 1. సో దీంతో పాటు ఒకరేది ఒకటి ఉండిపోయింది దీనిలో. సో ఇవైతే మాత్రం ఈ 4 అయితే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ కింద మనం చెప్పొచ్చు. సో అలాగే యూనిట్ 2 ఇక్కడ చూడండి, 30% డిలీట్ చేసిన సిలబస్ని బేస్ చేసుకొని ఇదివరకు అయితే మనకి ఈ కాక్రోచ్ ఏదైతే మనకి బొద్దింక్ ఉందో, బొద్దింక్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ ప్రతి అడిగేవాడు. ఈ 30% రెడ్యూస్ చేసిన సిలబస్ని వల్ల మనకి సెకండ్ చాప్టర్ ఏదైతే యూనిట్ ఏదైతుందో ఈ కాక్రోచ్ సంబంధించి బొద్దింక్ సంబంధించింది అది కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఎస్ఏని రీప్లేస్ చేయడం కోసం యూనిట్ 2 నుంచి అయితే మాత్రం ఇప్పుడు ఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, డిస్క్రైబ్ ద ఎపిథీలియల్ టిష్యూ, ఉపకళా కణజాలాల గురించి వివరించడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఇదివరకు కూడా ఒకసారి ఈ క్వశ్చన్ అయితే మాత్రం అడగడం జరిగింది, కాబట్టి ఇది కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చెప్పొచ్చు. దీంతో పాటు సీలోమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలోమ్, శరీర కుహరం, వివిధ రకాల శరీర కుహరాల గురించి. సో ఇది కూడా మనకి ఏంటంటే లాస్ట్ టైం ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. 30% డిలీట్లో ఈ సీలోమ్ అయితే ఈ క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి సీలోము అంటే శరీర కుహరము, దాని వివిధ రకాల శరీర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలోమ్స్. అట్ ద సేమ్ టైం డిస్క్రైబ్ ద ఎపిథీలియల్ టిష్యూ, ఈ ఎపిథీలియల్ టిష్యూ టైప్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చదవండి. ఉపకళా కణజాలం రకాలు, అలాగే శరీర కుహరము, వివిధ రకాల శరీర కుహరాలు. దీంతో పాటు సిమెట్రీ ఉంటుంది చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెట్రీస్, సౌష్టము, వివిధ రకాల సౌష్ఠవాలు. దీంతో పాటు మనకంటే బ్లడ్ ఎలిమెంట్స్, రక్తంలో ఉన్నటువంటి ఈ రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటికి సంబంధించిన ఎస్ఏ ఒకటి ఉంది. ఈ 4 ఎస్ఏలు మీరు 100% చదివే ప్రయత్నం చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 5th ఏదైతే ఉందో ఎపిథీలియల్ టిష్యూ, అది మనకి సీలోమ్, రెండు కూడా ఇదివరకు అడిగినటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద మీరు కన్సిడర్ చేసుకోండి. ఇవి కూడా మీరు 100% ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇది సో ఇవిలా మనకి ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సో నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ లిస్ట్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. 4 మార్క్స్ క్వశ్చన్స్ తరగతి లిస్టింగ్లో చాప్టర్ 1 అది యూనిట్ 1లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఏంటంటే ఈవిల్ క్వార్టెట్. ఇది మనకి అరిస్ట చతుష్టయం అంటాం. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రివిట్ పాపర్ సిద్ధాంతం ఒకటి ఉంది. ఇది కూడా మీరు చదవండి, చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి స్పీసెస్ అంటే వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీసెస్, జాతి నిర్వచనం, జాతి భావనలు వివరించని చెప్పి ఒక 4 ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు 4th ఏంటంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్ల గురించి వివరించండి. ఈ 4 కూడా యూనిట్ 1 సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, చాప్టర్ 2కి వచ్చేసరికి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ చూడండి. 5th క్వశ్చన్ మనకి హ్యావర్సన్ సిస్టమ్, హ్యావర్సన్ వ్యవస్థ ఒకటి. అలాగే మనకి 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్. సో మృదులాస్తుల యొక్క రకాలు ఉన్నాయి, 3 రకాల మృదులాస్తులు. దీంతో పాటు మనకి స్కెలిటల్ మజిల్, అస్థి పంజర కండరం గురించి ఒకటి. అలాగే చూడండి, మల్టీ పోలార్ న్యూరాన్, బహుధ్రువ మనకి ఏంటంటే న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ నిర్మాణం ఒకటి ఉంటుంది. దీంతో పాటు 9th క్వశ్చన్ చూడండి, గ్లాండ్యులర్ ఎపిథీలియం, గ్రంథి ఉపకళ.
దీంతోపాటు కార్డియాక్ మజిల్, హృదయ కండరం. సో ఇలాగ అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఉన్నవి ఏంటంటే ఓన్లీ 4 చాప్టర్స్ మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఇవ్వాల్సింది ఏంటంటే 8 4 మార్క్స్ అయితే మాత్రం మీకు ఇవ్వాలి, 2 చాయిస్ ఇస్తూ. కాబట్టి దీనిలో ఒక చాప్టర్ నుంచి ఒక క్వశ్చనే కాదు, 2 క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 2-3 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తలకి లిస్ట్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, వీటి మీద ఫోకస్ చేయండి. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదివే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. సో నెక్స్ట్ చాప్టర్ 3కి వచ్చేసరికి చూడండి, క్రస్టేషియన్స్. సో మనకి ఏంటంటే క్రస్టేషియన్ ఫీచర్స్ ఉంటాయి. ఈ క్రస్టేషియన్ తాలూకు లక్షణాలు ఒకటి. నెక్స్ట్ ఎకినాయిడ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత వచ్చే 13 కోసం చూడండి, మనకి పాలికీట్ యొక్క స్ట్రక్చర్. దీంతో పాటు మనకి అంటే యాంథోజోన్స్. సో ఇవిలా మనకి దీంతో పాటు చూడండి సెంటిపేడ్ మిల్లీపేడ్ డిఫరెన్సెస్, అంటే శతపాదులు సహస్రపాదుల మధ్య భేదాలు ఉంటాయి. దీంతో పాటు 16 వచ్చేసరికి మనకి అంటే హోలోథొరాయిడియా తాలూకు స్ట్రక్చర్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ 3కి సంబంధించి యానిమల్ డైవర్సిటీ 1, జంతు వైవిధ్యం 1కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ తాలూకు లిస్ట్ అయితే ఇది. సో దీని తర్వాత ఇంకేంటంటే చాప్టర్ 6 సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం చూడండి చాప్టర్ అంటే యూనిట్ 6 ఒక రకం. యూనిట్ 6లో వచ్చే ఏంటంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో, పొగాకు వలన జరిగే దుష్పరిణామాలు. అయితే ఇక్కడ చూడండి, ఇందులో మీకు ఏంటంటే ఆల్రెడీ ఎస్ఎల్ మీరు 4 ఎస్ఎల్ చదువున్నారు. 4 ఎస్ఎల్ సంబంధించి కొన్ని 4 మార్క్స్ కూడా ఇక్కడ కవర్ అవుతున్నాయి. సో కాబట్టి కొన్ని 4 మార్క్స్ అయితే మాత్రం మీకు తెలిసినవే ఉంటాయి, అవి ఒకసారి చెక్ చేసుకోండి. సో అవి కాకుండా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ టొబాకో గురించి అయితే మాత్రం మనం ఎక్కువగా అడుగుతుంది. కాబట్టి ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో, పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలు ఒకటి. నెక్స్ట్ చూడండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, టీడీఏ అబ్యూస్ గురించి ఉంటుంది. అంటే టీడీఏ సంబంధించి చికిత్స కంటే నివారణ మంచిది. ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, ఇది కూడా మీరు చదవండి. దీని తర్వాత చూడండి, అడాల్ట్ వల్నరబుల్ టు ఫేజ్, అంటే మనకి ఏంటంటే ఏదైతే కౌమార దశ ఉందో, అడాల్సెంట్ ఏజ్ అయితే ఉందో, ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి ఫేజ్ కింద మనం చెప్పొచ్చు. అదే మనకి కౌమార దశను భేద్యమైన దశగా ఎందుకు అంటారు. సో ఈ ఏజ్లో మనకు అంటే పిల్లలందరూ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏవైతే చెడు వ్యసనాలు ఉన్నాయో వాటికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఇక నెక్స్ట్ 20th క్వశ్చన్ వస్తే చూడండి, ఎడిక్షన్ అండ్ నెక్స్ట్ డిపెండెన్స్. సో ఎడిక్షన్కి అదే మన డిపెండెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే వ్యసనానికి ఆధారపడడానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే రెండింటి గురించి కూడా మనకు అడగడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్. ఇక్కడ మనకి 4 మార్క్స్ అయితే మాత్రం మీకు 20 క్వశ్చన్స్ అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 8 మార్క్స్కి వచ్చేసరికి చూడొచ్చు, మీకు 8 మార్క్స్లో ఇచ్చిన లిస్ట్ ఏంటంటే మాక్సిమం 8 క్వశ్చన్స్ అయితే మాత్రం 8 మార్క్స్లో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకైతే 28 క్వశ్చన్స్ అయితే లిస్ట్ మీకు 4 మార్క్స్ 8 మార్క్స్ కలిసి నేను ఇవ్వడం జరిగింది. మాక్సిమం ఇవన్నీ కూడా మీరు 100% చదివే ప్రయత్నం చేయండి. సో మాక్సిమం చాలా వరకు కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రిమైనింగ్ కూడా మీరు చదివేయాలి. రిమైనింగ్ అంటే ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ 4 టైం ఉంటే మీకు కంపల్సరీ రిమైనింగ్ 4 మార్క్స్ కూడా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ మాక్సిమం అన్ని చాప్టర్స్ నుంచి కూడా మనకి 2 మార్క్స్ అయితే మాత్రం కవర్ అవుతున్నాయి. సో కాబట్టి ఏదైతే ఈ 4 చాప్టర్లు ఉన్నాయో అంటే యూనిట్లో ఉన్నాయి, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 6. సో వీటిలో ఉన్నటువంటి 2 మార్క్స్ కూడా అన్నీ కూడా మీరు 100% చదవండి. వాటిలో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ చూడొద్దు. మాక్సిమం అన్ని 2 మార్క్స్ కూడా మీరు కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ 8 మార్క్స్ తాలూకా లిస్ట్ ఇది. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.